యోగా 7th బుక్లో 2 క్యాంటోస్, ఫస్ట్ 2 క్యాంటోస్ కంప్లీట్ చేసినాము. ఫస్ట్ క్యాంటోలో ఒక్కసారి మనం ఏది చదివాము, ఏది ఇంతవరకు తెలుసుకున్నాము అన్నది చూస్తే, ఫస్ట్ క్యాంటోలో మనకు సావిత్రి తన తండ్రి ఆదేశంతో సపరివార గణంగా సత్యవంతుడితో జీవించడానికని అరణ్యానికి వస్తుంది. అక్కడ సత్యవంతుడితో తన జీవితాన్ని ప్రారంభిస్తుంది సావిత్రి. సత్యవంతుడితో ఆనందంగా జీవితాన్ని గడుపుతూ ఉన్న సావిత్రికి ఒక పక్క సత్యవంతుడు మరణిస్తాడు అన్న సంగతి తెలుసు కాబట్టి ఆ బాధ ఒకవైపు ఉంది. సత్యవంతుడితో కలిసి జీవిస్తున్నాననే సంతోషం ఒకవైపు ఉంది. అలాగే ఇంకోవైపు ఆ దుఃఖం అన్నది కూడా, సత్యవంతుడు తనను వదిలి వెళ్ళిపోతాడు అన్న దుఃఖం కూడా సావిత్రిని చుట్టుముట్టింది. తాను ప్రేమించిన సత్యవంతుడిని కలిసిన ఆనందం ఒకవైపు, సత్యవంతుడి మరణం గురించిన దుఃఖము ఇంకోవైపు సావిత్రిని పూర్తిగా చుట్టుముట్టాయి. ఇంకా అలాగే సావిత్రి ఇప్పుడు సరే దుఃఖిస్తూ ఉంది మరి, కానీ ఈ దుఃఖించటంలో కూడా సావిత్రి ఎలాంటి విధానాన్ని ఫాలో అయ్యింది అంటే, ఇప్పుడు మనం ఫాలో అయ్యే విధానం వేరు. మనము దుఃఖిస్తాం, ఆ దుఃఖంలోనే పడి కొట్టుకొని పోతాం. కానీ సావిత్రి అలా చేయలేదు. తన దుఃఖం ద్వారా తన మొత్తం అస్తిత్వాన్ని సఫలం చేసుకోవటాన్ని సావిత్రి హృదయం ఎంపిక చేసుకుంది. దుఃఖము ఆమె సమీపంలో గాఢంగా అలుముకొని ఉన్నప్పటికీ ఆమె దుఃఖిస్తూ కూర్చోలేదు. అలా అని దుఃఖం నుండి పారిపోనూ లేదు. తన ఆధీనంలో ఉన్న అన్ని సాధనోపాయాలను ఉపయోగిస్తూ ఆ దుఃఖాన్ని ఎదుర్కొంటుంది. ఇది ఈ రకంగా చేయటం అన్నది అంత సులభమైనది కాదు, అంత ఆహ్లాదమైనది కూడా కాదు. కానీ నిజాయితీగా ఎదుర్కొన్నప్పుడు మనిషి తత్వంలో మార్పు సంభవిస్తుంది ఇలా చేసినప్పుడు. అటువంటి వ్యక్తి చైతన్యము ఒక్కసారిగా ఉన్నతమయ్యి దుఃఖానికి కారణమేది అన్నది అన్వేషిస్తుంది. ఇలా చేయంగా మనం దుఃఖంతో ఏం చేయాలి అంటే, ఆ దుఃఖంలో పడి మునిగిపోకుండా అసలు దానికి కారణం ఏంటి అన్నది అన్వేషించాలి. అది చేయాలంటే దానికి గొప్ప ఇది కావాలి, గొప్ప కంట్రోల్ కావాలి. ఇంకా దుఃఖం నుంచి ఆ లోతులకి మనం పయనించినప్పుడు మాత్రమే అసలు ఎలా వచ్చింది సమస్య, అసలు దుఃఖం అనేది మనకు ఎందుకు వచ్చింది, మనం ఏమన్నా మన దుఃఖాన్ని పోగొట్టుకోవటానికి దానికి పరిష్కారంగా మనం ఏమైనా చేయగలమా అనేది మనకు అప్పుడు తెలుస్తుంది. అలాంటి వ్యక్తి చైతన్యము అలా చేసినప్పుడు ఒక్కసారిగా ఉన్నతమయ్యి దుఃఖానికి కారణం ఏంటి అన్నది అన్వేషిస్తుంది. దీనివలన ఇలా చేయడం వల్ల దుఃఖానికి కారణమైన పరిస్థితులు మారకపోవచ్చు, దుఃఖం అలాగే ఉండొచ్చు, కానీ మనిషిని బాధ పెట్టవు, అవి మనల్ని బాధ పెట్టవు. వ్యక్తి చైతన్యం ఎంత పురోగతి సాధిస్తుంది అనేది అతడి ఆంతరిక శక్తి మీద ఆధారపడి ఉంటుంది. ఇంకా ఈ రకంగా సావిత్రి దుఃఖంతో ఉంది, మిగిలిన అన్నింటికి భిన్నంగా ఉంది. కానీ సత్యవంతుడి మృత్యువును, సత్యవంతుడి మరణాన్ని ఎదుర్కోవాలి సావిత్రి. సత్యవంతుడిని తను దక్కించుకోవాలి, అది సావిత్రి లక్ష్యం ఎప్పుడు. అందుకే మిగిలిన అన్నిటికీ భిన్నంగా కేవలం ప్రేమ కోసమే జీవిస్తూ ఉంది. కాలగమనానికి అతీతంగా ఆత్మ సమత్వంలో ఉంటూ కాలం వేగంగా పరిగెట్టడాన్ని నిశ్చలంగా గమనిస్తూ ఉంది. కాలగమనానికి అతీతంగా ఉంటూ కాలాన్ని ఒక సాక్షి భావనతో కాలం వేగంగా పరిగెట్టడాన్ని గమనిస్తూ ఉంది. ఆమెలో ఆపేక్ష అన్నది శిల్ప నిశ్చలతతో ఉంది. ఆమె శక్తి ఎలా ఉందంటే జయించశక్యం కానంతగా ఉంది. సంకల్పంలో సంపూర్ణంగా ఉంది. దేవుళ్ళ శాంతి ఒకవైపు ఉంది, ఇంకోవైపు ఆ ప్రచండత, తీవ్రత అన్నది కూడా రెండో వైపు ఉంది. ఈ రకంగా సమయం గడిచే కొద్దీ సత్యవంతుడి మరణ గడియ దగ్గరకు అవుతూ వచ్చింది. ఇంకా జీవితం నుంచి వేరుపడిన సాక్షి మాత్ర భావనతో సావిత్రి తన ఆత్మ వంక వీక్షించింది. ఒక్కసారిగా బయట నుంచి వచ్చేసి తన నుంచి తను వేరుపడి తన ఆత్మ వంక, ఎందుకంటే సత్యవంతుడు ఎదుర్కోబోయే మృత్యువుని ఎదుర్కోవాలి, తాను తలపడాలి మృత్యువుతో అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ తన అంతరాత్మను అన్వేషించాలి. అలా అని ఇది సావిత్రి సమస్య మాత్రమే కాదు. సావిత్రి ఏదో సత్యవంతుని కోసము, ఇది మనకు మహాభారతంలో కనిపిస్తుంది. కేవలం సావిత్రి ఒక మహాపతివ్రతగా సత్యవంతుని ప్రాణాల కోసం, తన భర్త ప్రాణాల కోసం పోరాడటం ఉంటుంది. కానీ ఇక్కడ మన సావిత్రి, శ్రీ అరవిందుల సావిత్రి కేవలము తన కోసం, తన భర్త కోసం మాత్రమే చేసేది కాదు. ఎందుకంటే ఇది సావిత్రి సమస్య మాత్రమే కాదు, మృత్యు అన్నది ప్రపంచ సమస్య. తన సమస్యను పరిష్కరించుకోవటంలో సావిత్రి ప్రపంచ సమస్యను పరిష్కరిస్తూ ఉంది. అందుకోసము సావిత్రి ఏం చేయాలి అంటే ముందుగా అంతరాత్మను అన్వేషించాలి. ఈ అంతరాత్మను అన్వేషించడానికి తనలో తాను నిశ్శబ్దమయ్యి లోతులకు పయనించడం మొదలుపెట్టింది సావిత్రి. అప్పుడు సావిత్రికి ఒక దివ్యస్వరం వినిపించింది. ఆ దివ్యస్వరం సావిత్రితో అంటుంది, రిమెంబర్ వై thou camest, find out thy soul, recover thy hid self, in silence seek God's meaning in thy depths.
Then mortal nature change to the divine. Open God's door, enter into his trance. నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావో జ్ఞప్తికి తెచ్చుకో. నీ అంతరాత్మను అన్వేషించు. మరుగున ఉన్న నీ ఆత్మను తిరిగి పొందు. నీ లోతులలోని నిశ్శబ్దంలో భగవంతుని పరమార్థాన్ని అన్వేషించు. అప్పుడు మత్స్య స్వభావము దివ్య స్వభావంలోకి పరివర్తన చెందుతుంది. ఈ రకంగా ఆమెకు ఒక దివ్య స్వరము, ఒక యోగ ప్రణాళికను ఎలా చేయాలి అన్నదాన్ని ఇస్తుంది సావిత్రికి. అప్పుడు సావిత్రి తన ఆలోచనలకు, తన జీవిత అనుభవాలకు సాక్షిగా ఉంటూ అంతర్ముఖమైంది. పూర్తి ఏకాగ్ర చిత్తంతో అంతరాత్మను అన్వేషించింది. ఇప్పుడు విశ్వంలో సంభవించిన గతం మొత్తం ఒక స్వప్నంలాగా ఆమెకు బహిర్గతమయ్యింది. సృష్టి ఎలా ప్రారంభమయ్యింది, శరీరము అంతరాత్మ నివసించే గృహంగా ఎలా రూపం తీసుకుంది, మనసులో ఆలోచన అన్నది ఎప్పుడు మొదలైంది, ఇవన్నీ కూడా ఆమెకు కళ్ళగట్టినట్టుగా కనిపిస్తూ ఉన్నాయి. అయితే మనలో ఎలాంటి శక్తులు ఉన్నాయి అన్నది కూడా ఆమె చూస్తూ ఉంది. వ్యతిరేక శక్తులు ఉన్నాయి, అలాగే భగవంతుని శక్తులు కూడా ఉన్నాయి. భగవంతునికి వ్యతిరేకంగా ఉన్నాయి, భగవంతునికి అనుగుణంగా ఉన్నవి ఉన్నాయి. మనలోని వ్యతిరేకతలన్నీ కూడా మన అచైతన్య అధో చైతన్య తలాలలో, మన ఇన్కాన్షియన్స్, సబ్ కాన్షియన్స్ రీజియన్స్లో ఈ మనకున్న వ్యతిరేకతలన్నీ అక్కడ ఉన్నాయి. ఇవి మన అస్తిత్వాన్ని స్వాధీనం చేసుకొని మన ఆలోచనను, జీవితాన్ని కలుషితం చేస్తూ చర్య తీసుకుంటాయి. అలాగే మనుషుల హృదయాల్లో ఆశ్రయం తీసుకుని ఈ నిమ్న ప్రకృతి, ఈ లోయర్ నేచర్ అన్నది, దీనికి మనమే ఆశ్రయం ఇస్తున్నాం. ఇలా మనం ఆశ్రయం ఇస్తున్న ఈ లోయర్ నేచరు ప్రమాదకర అతిథుల యజమాని అయిన అంతరాత్మని నిరాశ్రయం చేస్తుంది. యాక్చువల్గా మన నేచర్కి యజమాని ఎవరు? పురుషుడు, అంతరాత్మ, మన సోలు. కానీ ఈ నిమ్న వ్యక్తిత్వం అన్నది, నిమ్నతత్వం అన్నది ఏం చేస్తుందంటే అది ప్రవేశించే ఈ అంతరాత్మను నిరాశ్రయం చేస్తుంది. కానీ ఇవన్నీ చాలా చెప్తూ శ్రీ అరవిందులు మనలో ఉన్న నెగిటివిటీస్ గురించి చెప్తూ, కానీ ఒక సంరక్షించే శక్తి, మనిషిని కాపాడే హస్తాలు, మనల్ని కాపాడే మదర్ హస్తాలు, డివైన్ ఐస్, శ్రీ అరవిందుల ఐస్ మనల్ని రక్షించే, మనల్ని కాపాడుతూ ఉండే, శ్రీయర్ దయగా చూసే శ్రీ అరవిందుల నేత్రాలు మనకున్నంత వరకు మనం భయపడాల్సిన అవసరం లేదు. ఇంకా ఇప్పుడు ఇవన్నీ చేయాలంటే మరి సావిత్రి ఏం చేయాలంటే, వీటన్నిటిని అధిగమించాలంటే తన అంతరాత్మను స్పర్శించాలి. ఈ అంతరాత్మను అనుభూతిలోకి తెచ్చుకోవాలి, దాన్ని స్పర్శించాలి. ఆటవికత నుంచి ఆలోచించేవాడి వరకు మనిషి ఎదిగాడు. ప్రస్తుతము తన తత్వంలోని అత్యున్నత స్థాయికి ఎదగటానికి సిద్ధంగా ఉన్నాడు. ఎలా అయితే మనిషి పరిణామంలో పదార్థం నుంచి ప్రాణము, ఆ తర్వాత మనసు వరకు ఇప్పటిదాకా వచ్చాడో, ఇంకా లెవెల్స్ ఉన్నాయి. ఇంకా మనకు శ్రీ అరవిందులు చెప్పారు. ఆ తర్వాత మనకు హయ్యర్ మైండ్ కానీ, ఒక ఇల్యూమైండ్ మైండ్, ఇన్స్టిట్యూట్ మైండ్, ఈ రకంగా సూపర్ మైండ్ వరకు, ఓవర్ మైండ్, సూపర్ మైండ్. సో వీటన్నింటికి మనిషి ఎదగాలి. ఆ ఎదిగినప్పుడే ఆ దైవాన్ని తన మత్స్య జీవితంలోకి తీసుకురాగలడు. ఇలా సావిత్రి దివ్యమాత ప్రణాళికకు కేంద్ర బిందువు అయ్యింది సావిత్రి. దివ్యమాత ప్రణాళిక కానీ, మన పూర్ణయోగ ప్రణాళిక కానీ ఏంటి అంటే, టు మౌల్డ్ హ్యుమానిటీ ఇన్ టు గాడ్స్ ఓన్ షేప్ అండ్ లీడ్ దిస్ గ్రేట్ బ్లైండ్ స్ట్రగ్లింగ్ వరల్డ్ టు లైట్ ఆర్ ఎ న్యూ వరల్డ్ డిస్కవర్ ఆర్ క్రియేట్, ఎర్త్ మస్ట్ ట్రాన్స్ఫార్మ్ హర్ సెల్ఫ్ అండ్ ఈక్వల్ హెవెన్ ఆర్ హెవెన్ డిసెండ్ ఇన్ టు ఎర్త్స్ మార్టల్ స్టేట్. మానవ జాతిని భగవంతుని రూపానికి తీర్చిదిద్దడానికి, సంఘర్షించే ఈ గొప్ప అంధ ప్రపంచాన్ని కాంతి వైపు నడిపించటానికి, లేదంటే ఒక నూతన ప్రపంచాన్ని ఆవిష్కరించటానికి భూమి స్వీయ రూపాంతరీకరణతో తనంతాను చేంజ్ చేసుకొని స్వర్గ సమానం కావాలి, లేదా స్వర్గము భూ మధ్య స్థితికి దిగి రావాలి. ఇదంతా జరగాలంటే ముందుగా సావిత్రి తనలోని ఈ సైకిక్ బీయింగ్ని పరివర్తన జరగాలంటే, ఈ విస్తార ఆధ్యాత్మిక పరివర్తన అన్నది జరగాలంటే సావిత్రి తన సైకిక్ బీయింగ్ని, తన సోల్ని కనిపెట్టాలి. తన సోల్ని కనిపెట్టాలంటే ముందుగా సావిత్రి తన తలాలలోకి, తనలో ఉన్న భాగాలు, ఇప్పుడు మనకు ప్రసాదరావు గారు ఏవైతే చెప్పారో మన లైఫ్, మైండ్, బాడీ అని, ప్రతి సాధకుడిని ఫస్ట్ ఈ బాడీ కానీ, లైఫ్ కానీ, మైండ్ కానీ, మనసు, ప్రాణము, శరీరము, ఇవి మూడు ఆటంకపరుస్తాయి. కాబట్టి వీటిని అధిగమిస్తూ పోయినప్పుడు మాత్రమే మనము సాధన చేసుకోగలము, మన సైకిక్ బీయింగ్ని కనుక్కోగలము. ఇప్పుడు ఆ రకంగా సావిత్రి ద ఎంట్రీ ఇన్ టు ద ఇన్నర్ కంట్రీస్, అంతరసీమల్లోకి, ఈ భాగాలలోకి ప్రవేశిస్తుంది. ఇక్కడ దాకా మనము లాస్ట్ సెషన్లో కంప్లీట్ చేసాము. అయితే లాస్ట్ సెషన్లో మనము చెప్పుకున్న దాంట్లో ఓల్డ్ కాన్షియస్నెస్ గురించి, న్యూ కాన్షియస్నెస్ గురించి చెప్పుకున్నాము. ఎలా చెప్పుకున్నామంటే, ఇప్పుడు ఈ న్యూ కాన్షియస్నెస్ అన్నది ఎలా ఉంటుందంటే, దాన్ని ఓల్డ్ కాన్షియస్నెస్ అలౌ చేయదు.
ఓల్డ్ కాన్షియస్నెస్ న్యూ కాన్షియస్నెస్ని అలౌ చేయదు. అది ఎలా ఉంటుంది అంటే ఇప్పుడు ఒక కొత్తగా పెళ్ళైన అమ్మాయి అత్తవారింటికి వచ్చిందనుకోండి, అక్కడ ఇల్లు చూసి ఏవేవో చేంజెస్ చేయాలని అనుకుంటుంది. ఇది చేయాలి, ఇది పెడితే బాగుంటుంది, అది పెడితే బాగుంటుంది. మేబీ ఇప్పుడు చదువుకున్నది ఈ జనరేషన్ కాబట్టి చేయాలనుకుంటుంది. కానీ అక్కడ ఒక మదర్ ఇన్ లా ఉంటుంది. ఆ మదర్ ఇన్ లా ఈ అమ్మాయి చెప్పేదానికి ఒప్పుకోదు. ఇది మనకు ఓల్డ్ కాన్షియస్ అన్నది మదర్ ఇన్ లా అనుకోవచ్చు. న్యూ కాన్షియస్నెస్ అన్నది ఈ అమ్మాయి డాటర్ ఇన్ లా అనుకోవచ్చు. కొత్త కాన్షియస్నెస్ ఎప్పుడు ఏదో చేయాలనుకుంటుంది, కానీ ఎంత చేసినా కూడా ఈ ఓల్డ్ కాన్షియస్నెస్ ఉంటుంది కదా మనలోని ఈ బలహీనతలు ఇవన్నీ కూడా ఒక పట్టాన పక్కకు తప్పుకోవన్నమాట. దీనికి మనకు రామాయణంలో ఒక కథ ఉంది. సీతారాములు అరణ్యవాసంలో, రాముడు, సీత, లక్ష్మణుడు వీళ్ళు ముగ్గురు అరణ్యవాసం చేస్తున్నప్పుడు వాళ్ళు ఒక నదిని దాటాల్సి వస్తుంది. అక్కడ ఒక పడవవాడు ఉంటాడు. అతని పేరు గుహుడు. గుహుడు అనే బోయవాడు. అతను వీళ్ళని నదిని దాటించాలి. అప్పుడు వాళ్ళు దాటించమని అడుగుతారు. అయితే గుహుడు ఒకటి చెప్తాడు శ్రీరాముడితో, స్వామి అంత బాగానే ఉంది, నిన్ను నేను పడవలో ఇది నదిని దాటిస్తాను, పడవలో తీసుకెళ్తాను, కానీ నాకు ఒక్క భయం ఉంది నీ గురించి. నువ్వు మామూలు మనిషివి కాదు, నువ్వు దేవుడివి, నాకు తెలుసు. నీ కాలు తగిలి ఈ రాయి వచ్చేసి ఒక రాయి ఆడపిల్లగా మారిపోయింది, అది అహల్యగా మారిపోయింది. ఇప్పుడు నువ్వు నా పడవలో కాలు పెడితే నా పడవ కూడా ఒక అమ్మాయిలాగా మారిపోయింది అనుకోండి, ఒక స్త్రీలాగా మారిపోయింది అనుకోండి, అప్పుడు నేను ఇప్పుడు ఆ స్త్రీని నేను ఏం చేయాలి? నాకు వచ్చే ఈ డబ్బులు నాకే సరిపోవటం లేదు. నా జీవనాధారం ఎంత మటుకు అంటే చాలా లిమిటెడ్గా ఉంది. అట్లాంటిది ఇంకొక మనిషి వచ్చిందంటే నా ఫ్యామిలీలోకి నేను ఎలా మెయింటైన్ చేయగలను? కాబట్టి మీ కాళ్ళను ఒకసారి కడుగుతాను. మీ కాళ్ళను కడిగితే ఆ కాళ్ళకున్న మ్యాజిక్, ఆ మ్యాజిక్తోనే మీరు రాయిని ఇదిగా అమ్మాయిగా మార్చగలిగారు. సో ఆ మ్యాజిక్ ఏదో నేను కాళ్ళు కడిగినప్పుడు పోతుంది అని చెప్పి గుహుడు అంటాడు అనమాట. ఇది మనకు చాలా బాగుంటుంది ఈ స్టోరీ. సో అలా అని రాముడికి కాళ్ళను కడుగుతాడు. కడిగిన తర్వాత రాముడు, సీత, లక్ష్మణుడు పడవలో కూర్చొని నదిని దాటుతారు. సరే, నదిని దాటిన తర్వాత ఇప్పుడు నదిని దాటించాడు కదా, మరి పోయేవాడు అతనికి ఏమన్నా ఇవ్వాలి కదా అని శ్రీరామచంద్రుడు అంటాడు, నా దగ్గర ఏమీ లేదు, ఎందుకంటే వాళ్ళన్నీ వదిలేసుకొని వచ్చారు అరణ్యాలకు, నా దగ్గర ఏమీ లేదు నీకు ఇవ్వడానికి అంటాడు. అంటే అప్పుడు సీతాదేవి అంటుంది, లేదు నా దగ్గర ఒక ఉంగరం ఉంది, ఈ ఉంగరం ఇస్తాను నీకు అని చెప్పి అతనికి ఆ బోయవాడికి ఉంగరం ఇవ్వబోతుంది. అంటే బోయవాడు వద్దంటాడు. ఆమె తీసుకోమని బలవంత పెట్టినా కూడా తీసుకోడు. ఒకటి చెప్తాడు బోయవాడు శ్రీరాముడితో, స్వామి నేను నిన్ను ఈ ఫిజికల్ రివర్ అంటే భౌతిక నది ఇది, ఈ నదిని నేను దాటించినందుకు నాకు ఇదన్నీ ఏమొద్దు, ఇవంతా ఈ ఉంగరాలు ఇవంతా ఏమొద్దు, దానికి తిరుగుగా నువ్వు నాకు నా సంసారం అనే భవసాగరాన్ని దాటించు. నిన్ను నేను ఈ నదిని దాటించాను కదా, నన్ను సంసారం అనే భవసాగరాన్ని దాటించు అని అన్నాడంట. సో అలాగా మనం కూడా మదర్ని ఏం కోరుకోవాలి అంటే, మన ఈ ఓల్డ్ కాన్షియస్ మనం కోరుకునే కోరికలన్నీ ఏవేవో కోరుకుంటూ ఉంటాం, అది కావాలి ఇది కావాలి అవన్నీ మనం కోరుకోవాల్సిన అవసరం లేదు. మనకి ఏం కావాలో మదర్కి తెలుసు. మనకు అవసరమైంది మదర్ మనకి ఇవన్నీ ఇస్తారు. మనము స్వీకరించేది ఏది కూడా మదర్ ఆపరు, కాకపోతే దానికి మనం సిద్ధంగా ఉండాలి. కానీ మనం కోరుకోవాల్సింది ఏమంటే, ఈ ఓల్డ్ కాన్షియస్నెస్ వెళ్ళాలి, నాకు నాలోంచి పోవాలి అమ్మ, న్యూ కాన్షియస్నెస్ అన్నది కొత్తది, కొత్త శ్రద్ధ, కొత్తది, కొత్త చైతన్యం అన్నది నాలోకి, నీ చైతన్యం అన్నది నాలోకి రావాలి అని మనము కోరుకోవాలి. ఇంకా తర్వాత మనం ఇప్పుడు థర్డ్ క్యాంటో, ద ఎంట్రీ ఇంటు ద ఇన్నర్ కంట్రీస్ చూద్దాం. ఇది పేజ్ నెంబర్ 488, 488, క్యాంటో 3, ద ఎంట్రీ ఇంటు ద ఇన్నర్ కంట్రీస్, అంతరసీమలలోకి ప్రయాణం చేయడం మొదలుపెట్టింది సావిత్రి. At first, out of the busy hum of mind, as if from a loud thronged market into a cave, by an inward moment's magic she had come. A stark hushed emptiness became herself. Her mind, unvisited by the voice of thought, stared at a void, deep's dumb infinity. Her heights receded, her depths behind her closed, all fled away from her and left her blank. ఇలాగా గట్టిగా మాట్లాడుకుంటూ గుంపులుగా మనుషులున్న ఒక మార్కెట్ నుంచి, ఎలాగైతే ఒక మార్కెట్లో మనం ఉన్నాము, గట్టి గట్టిగా మాట్లాడుకుంటూ జనాలు అటు ఇటు తిరుగుతున్నారు, ఆ మార్కెట్లోంచి ఒక గుహలోకి మనం ప్రవేశిస్తే ఎలా ఉంటుంది, ఆ రకంగా
మనసు బిజీగా చేసే ఆలోచనల నుండి, మన ఆలోచనలు కూడా అలాగే ఉంటాయి. ఆ మార్కెట్‌లో మనుషులు ఎట్లా బిజీగా తిరుగుతూ మాట్లాడుతూ ఉంటారో, మన మనసులో ఆలోచనలు కూడా బిజీగా ఒకదానికొకటి సంబంధం లేకుండా అటు ఇటు తిరుగుతూ ఉంటాయి. అక్కడి నుంచి ఆ ఆలోచన నుండి ఏదో మ్యాజిక్ జరిగినట్టుగా ఒక్కసారిగా సావిత్రి తన అంతరంలోకి మళ్ళింది. అక్కడ సావిత్రి ఒక దృఢమైన నిశ్శబ్ద శూన్యంగా మారింది. ఆలోచన స్వరం అనేది వినిపించకుండా ఆమె మనసు శూన్య అనంతంలోకి తదేకంగా చూసింది. అసలు ఆలోచన అనేది ఉండకూడదు అని గట్టిగా నిశ్చయించుకొని, ఆలోచన అనేది లేకుండా శూన్యంగా ఆ మనసు లోపలికి తొంగి చూసింది సావిత్రి. అంతవరకు ఆమె సాధించిన ఉన్నతాలు లేవు. అంతవరకు ఆమె ఏదైతే సాధించిందో, ఇంతవరకు సావిత్రి కూడా చిన్నగా మనలాగా సాధారణ యువతి కాదు సావిత్రి. ఎందుకంటే మొదటి నుంచే ఆమె గొప్ప ఆత్మశక్తితో అలా, ఎందుకంటే దివ్యమాత అంశ కాబట్టి అలా పెరుగుతూ వచ్చింది. అలాంటిది ఇప్పుడు సావిత్రి సాధించిన ఆ ఉన్నతాలు కూడా ఏమీ లేవు. ఇప్పుడు మొత్తం ఆమె తనను తాను శూన్యం చేసేసుకుంది, శూన్యంగా ఉంది. అంతవరకు ఆమె సాధించిన ఉన్నతాలు లేవు, ఆ లోతులు కూడా ఏవైతే లోతులు ఉన్నాయో అవి మూసుకుపోయాయి. ఇవేవీ లేని ఎత్తుకు ఎదిగింది, అంత లోతుకు దిగింది. పూర్తిగా బ్లాంక్ అయిపోయింది సావిత్రి. బట్ వెన్ షీ కేమ్ బ్యాక్ టు హర్ సెల్ఫ్ ఆఫ్ థాట్, ఇలా బ్లాంక్ అయిపోయింది. కానీ ఎప్పుడైతే ఆలోచనలోకి సావిత్రి వస్తుందో అప్పుడు ఏం జరుగుతుంది అన్నది చెప్తున్నారు. బట్ వెన్ షీ కేమ్ బ్యాక్ టు హర్ సెల్ఫ్ ఆఫ్ థాట్, వన్స్ మోర్ షీ వాజ్ ఎ హ్యూమన్ థింగ్ ఆన్ ఎర్త్, a lump of matter, a house of closed sight, a mind compelled to think out ignorance, a life force pressed into a camp of works, and the material world her limiting field. Amazed like one unknowing, she sought her way out of the tangle of a man's ignorant past that took the surface person for the soul. కానీ ఆమె ఎంత అంతరంలోకి మళ్ళినా కూడా, లోపలికి బ్లాంక్నెస్లోకి అంటే శూన్యంలోకి వెళ్ళిపోయినా కూడా, ఎప్పుడైతే మళ్ళీ తిరిగి ఆలోచనలోకి వస్తుందో, ఆలోచన అన్నది వచ్చినప్పుడు భూమి మీద మామూలు మనిషిలాగానే ఉంది. ఎలా ఉందంటే ఒక పదార్థ ముద్దల, ఇప్పుడు మనమైతే ఎలాగైతే ఉన్నామో పదార్థ ముద్దల ఆ రకంగా మూసుకుపోయిన గృహంలా, ఏ కిటికీలు లేకుండా తలుపులు లేకుండా ఒక ఇల్లు మూసుకుపోయిన ఇంటిలా అలా ఉంది. అజ్ఞానం గురించి ఆలోచించడానికి ఒత్తిడి చేయబడే ఒక మనసుగా, నువ్వు ఆలోచించు అని మనసు ఒత్తిడి చేస్తూ ఉంటుంది. కానీ మనసుతో మనం చేసే ఆలోచన అంతా అది జ్ఞానం కాదు. ఆ రకంగా అజ్ఞానం గురించి ఆలోచించు అని ఒత్తిడి చేసే మనసుగా, మనము మనసు చేసే ఆలోచనతో అజ్ఞానాన్ని ఛేదించలేము, అజ్ఞానాన్ని పొందలేము. కానీ పనులు చెయ్యి అని ఒత్తిడి చేయబడే లైఫ్ ఫోర్స్గా, పనులు చెయ్యి అని ఒత్తిడి చేసే లైఫ్ ఫోర్స్గా, ఇప్పుడు మనం ఊరికే కూర్చొని ఉంటాము. ఊరికే కూర్చొని ఉంటే వెంటనే ఏమనిపిస్తుంది, నువ్వు ఊరికే కూర్చోవద్దు, ఇప్పుడు ఊరికే కూర్చొని ఏదన్నా ప్రశాంతంగా మనం ఇలాగ అంతర్ముఖమయ్యి ఏదైనా చేసుకుందాం అంటే లైఫ్ ఫోర్స్ ఉంటుంది కదా, అసలు మనకు తోచనట్టుగా చేసేసి వెళ్ళి ఏదో ఒకటి పనులు చెయ్యి, అది సర్దు ఇది సర్దు, లేకపోతే వాళ్ళతో మాట్లాడు వీళ్ళతో మాట్లాడు, ఇవన్నీ చెప్తూ ఉంటుంది. ఆ రకంగా ఆ లైఫ్ ఫోర్స్ లాగా, పనులు చెయ్యి అని ఒత్తిడి చేయబడే లైఫ్ ఫోర్స్ లాగా పదార్థ ప్రపంచం ఆమెను పరిమితం చేసే క్షేత్రంగా, పదార్థం ఎట్లా ఉంటుంది పరిమితం చేసే క్షేత్రం మనకు, ఆ రకంగా సావిత్రి పూర్తిగా మారిపోతుంది. అంతరంలోకి పయనించినప్పుడు బాగానే ఉంది, కానీ ఎప్పుడైతే ఆమెలో ఆలోచన అనేది వస్తుందో, ఈ మనసులాగా ఈ అజ్ఞానం గురించి ఆలోచించు అని ఒత్తిడి చేసే మనసులాగా, నువ్వు అది ఇది చెయ్యి అని ఫోర్స్ చేసే లైఫ్ ఫోర్స్ లాగా, పరిమితమైన ఈ పదార్థం లాగా ఈ రకంగా అయిపోతుంది. బాహ్య వ్యక్తిత్వాన్ని అంతరాత్మగా తీసుకుంటుంది. మనిషి పూర్తిగా అజ్ఞానం. సావిత్రి ఆశ్చర్యపోతూ దాని గుండానే దారి చేసుకోవడానికి చూసింది. బాహ్య వ్యక్తిత్వాన్ని అంతరాత్మగా తీసుకుంటుంది మనిషి అజ్ఞానం. మనం బయట కనిపించే వ్యక్తిత్వాన్ని మన సోల్ అనుకుంటాం. చాలా మంది చాలా ఈజీగా మాట్లాడిస్తుంటారు, మా సోల్ నుంచి ఇది, మా సోల్ టచ్, మా సోల్ నుంచి మేము ఇది చెప్తున్నాము అంతరాత్మ నుంచి అని. కానీ అంత సులభమైనది కాదు. ఏమంటే మనం మన బాహ్య వ్యక్తిత్వాన్ని మన అంతరాత్మగా తీసుకుంటాము. అలా అది మన అజ్ఞానం. ఎప్పుడైతే మనం బాహ్య వ్యక్తిత్వాన్ని మన అంతరాత్మగా తీసుకుంటామో అది మన అజ్ఞానం. అలా దీనికి సావిత్రి ఆశ్చర్యపోతూ ఇదేంటి ఇలా ఉంది అని ఇంకా దాని గుండా ఇంకా లోపలికి పోవడానికి దారి చేసుకుంటుంది. అప్పుడు సావిత్రికి లోపల నుంచి ఒక స్వరం వినిపిస్తుంది. ఆ స్వరము ఏమంటుంది అంటే, దెన్ అ వాయిస్ spoke that dwelt on secret heights. For man thou seekest, not for thyself alone. Only if God assumes the human mind,
and puts on mortal ignorance for his cloak, and makes himself the dwarf with triple stride. Can he help man to grow into the god? As man disguised the cosmic greatness works, and finds the mystic inaccessible gate, and opens the immortal's golden door, man human follows in God's human steps. Accepting his darkness, thou must bring to him light. Accepting his sorrow, thou must bring to him bliss. In matter's body, find thy heaven born soul. ఇది ఈ లోపల నుంచి వచ్చిన దివ్యస్వరం తిరిగి ఒకసారి సావిత్రితో ఇలా చెప్తుంది, నువ్వు అన్వేషించేది నీ కోసం కాదు. ఇప్పుడు సావిత్రి ఇందాకే మనం చెప్పుకున్నాం, సావిత్రి లక్ష్యం ఏమిటి? కేవలం తన పర్సనల్ కాదు, తన వ్యక్తిగతం కాదు, సత్యవతిని బతికించుకోవాలి అన్నది. ఇది ప్రపంచం కోసం కాబట్టి అదే చెప్తుంది. ఇంకా ఈ స్వరం కూడా నువ్వు అన్వేషించేది నీ కోసం కాదు, మానవ జాతి కోసం. కేవలం భగవంతుడు మానవ మనసును ధరించినప్పుడు, మర్త్య అజ్ఞానాన్ని పైన కప్పుకునే వస్త్రంగా చేసుకున్నప్పుడు, తనను తాను వామనుడిలా చేసుకొని 3 అడుగులు వేసినప్పుడు మాత్రమే మనిషి భగవంతునిగా ఎదగటానికి సహాయం చేయగలడు. భగవంతుడు మానవ మనసును ధరించినప్పుడు, భగవంతుడు ఇప్పుడు దశావతారాలు చూస్తే ఎన్నో అవతారాలుగా క్రిందకి దిగి వచ్చాడు. ఎలా వచ్చాడు? భగవంతుడు మానవునిగానే వచ్చాడు, మానవ మనసును తన కప్పుగా వేసుకున్నాడు. అలాగే మర్త్య అజ్ఞానాన్ని, మనది ఏదైతే మన అజ్ఞానం ఉందో దాన్ని కూడా పైన కప్పులాగా, ఇందాక మనం చెప్పుకున్న కప్పులలాగా శ్రీరామచంద్రుడికి తను దేవుడు అన్నది తెలియదు. శ్రీరామచంద్రునికి అది ఫీల్ అవ్వగలిగిన వాళ్ళే చెప్పగలిగారు. అలాగా దేవుడు కిందకి దిగి వచ్చినా కూడా తాను దేవుడు అనేది లేకుండా ఈ మత్స్య అజ్ఞానాన్ని పైన వేసుకుంటాడు. తనను తాను వామనుడిలా చేసుకొని 3 అడుగులు వేసినప్పుడు, తనను తాను వామనుడిగా చేసుకొని 3 అడుగులు వేస్తాడు. ఎలా అంటే మనకు వామనావతారము స్టోరీ ఎలా వచ్చింది అన్నది తెలిసిందే. వామనావతారము బలిచక్రవర్తిని ఏమడుగుతాడు? 3 అడుగులు అడుగుతాడు. ఖాళీ 3 అడుగులు కావాలి నాకు అని అడుగుతాడు. బలిచక్రవర్తి చాలా సింపుల్గా 3 అడుగులే కదా అని కోరుకోమంటాడు. అది తెలిసిందే మనకు. 3 అడుగులు ఏంటి? ఒకటి అతని తల మీద, ఒకటి భూమి మీద, ఒకటి స్వర్గం మీద, ఇంకా 3వది ఎక్కడ అని అడుగుతాడు. తల మీద చూపిస్తాడు. తల మీద పెడితే అప్పుడు బలిచక్రవర్తిని పాతాళంలోకి తొక్కేస్తాడు. ఈ రకంగా ఇక్కడ ఆ రకంగా దైవము అవతారంగా వామనావతారంగా వచ్చి 3 అడుగులు వేస్తాడు. అలా వేసినప్పుడు మాత్రమే మనిషి భగవంతునిగా ఎదగటానికి సహాయం చేయగలడు. అప్పుడు మాత్రమే మనిషి భగవంతునిగా ఎదగడానికి సహాయం చేయగలడు. ఇప్పుడు మనకు ఉన్న 3 అడుగులు ఏమంటే మన మనసు, ప్రాణము, శరీరము, వీటిని అధిగమించాలి. వీటిని మరి భగవంతుడు, ఇప్పుడు మదర్ శ్రీ అరవిందో ఉన్నారు, వాళ్ళు దివ్య గురువులు, వాళ్ళు అవతారమూర్తులు, వాళ్ళు వచ్చేసి వాటిని ఆల్రెడీ అధిగమించారు. అలాగే వాళ్ళు అక్కడే ఉన్నతాల్లో ఉండి వాళ్ళు అలాగే దేవుళ్ళలాగా అవతారమూర్తుల్లాగా ఉంటే మనకు మార్గం ఎక్కడి నుంచి తెలుస్తుంది? మనం ఏమనుకుంటాం, వాళ్ళు ఏదో అక్కడ ఉన్నారు, వాళ్ళు దేవుళ్ళు కాబట్టి వాళ్ళు చేయగలరు, వాళ్ళు అవతారాలు కాబట్టి వాళ్ళు చేయగలరు. మనం కింద ఉన్నాము, మనం అజ్ఞానంలో ఉన్నాము, మనం మానవులము, సామాన్య మానవులం కాబట్టి మనము ఆ పనులు చేయలేము. వాళ్ళు ఈ మనసు, ప్రాణము, శరీరాలని వీటిని అధిగమించడం అనేది మన సామాన్య మానవ శక్తికి సరిపోయేది కాదు. కాబట్టి మనం ఇక్కడే ఉందాము, మనం వాళ్ళని పూజలు చేసుకుంటూ ఉందాం, వాళ్ళని పైన పెట్టేద్దాము హాయిగా అనుకుంటాం మనం. కాబట్టి వాళ్ళు అందుకనే ఇక్కడికి దిగొచ్చి, క్రిందకి దిగి వచ్చి, మానవుడిగా దిగి వచ్చి ఇక్కడ మత్స్య రూపాన్ని, మత్స్య అజ్ఞానాన్ని వాళ్ళు ధరించి ఈ 3 అడుగుల్ని, మనసు, ప్రాణము, శరీరం అనే 3 అడుగులను వాళ్ళు అధిగమించి మనకు మార్గదర్శకంగా నువ్వు కూడా చేయగలవు, నువ్వు మనిషివైనా కూడా నువ్వు చేయగలవు అని మనకు చూపించారు. అలా మనిషిగా మారువేషం వేసుకొని గొప్ప విశ్వకార్యాలను అవతారము నిర్వర్తిస్తాడు. ఇది మదర్ అండ్ శ్రీ అరవిందో మనకు. అలా చేస్తూ మనం చేరలేని మార్మిక తలుపును కనుక్కుంటాడు. మనం చేరలేని మార్మిక తలుపును అలా కనుక్కుంటాడు. మదర్ ఎలాగైతే ఇక్కడ మదర్ మిర్రా అల్ఫాజా లాగా జన్మించి ఆశ్రమంలో మదర్ లాగా మనతోనే ఉంటూ 1956 ఫిబ్రవరి 29న మరి మదర్ ఏం చేసింది? ఆ గోల్డెన్ డోర్ అన్నదాన్ని, బంగారు తలుపులను పగలగొట్టి సూపర్మెంటల్ లైట్ ఏదైతే పైన ఉందో అది కిందకు భూమి మీదకి ప్రవహించేట్టుగా చేసింది మదర్. సో ఆ రకంగా ఇక్కడి నుంచే చేయగలిగింది. అలాగా మనం చేరలేని మార్మిక తలుపును కనుక్కుంటాడు, అమృతత్వపు ద్వారాన్ని తెరుస్తాడు. మానవుడిగా మర్చతతో ఉన్న మనిషి మానవ రూపంలో ఉన్న ఈ దేవుడిని అనుసరిస్తాడు. మనము మత్స్య రూపంలో ఉండి అజ్ఞానంలో ఉన్న వాళ్ళము ఇప్పుడు మదరు ఈ సాధనలు చేశారు, శ్రీ అరవిందులు ఈ సాధనలు చేశారు. సో మనం కూడా కొంచెం చేయగలుగుతాం, మనకంటూ ఒక మార్గాన్ని ఏర్పరిచారు. మనం సాధనలు చేస్తూ
ఆ మార్గంలో మనము పయనిస్తూ మనం కూడా కొంతవరకు ఎత్తులకు చేరగలుగుతాం. వాళ్ళలాగా మనం కూడా మారగలము అన్నదాన్ని మనకు అన్న నమ్మకాన్ని, ఆ విశ్వాసాన్ని కలిగిస్తారు ఆ రకంగా. నువ్వు అతని అంధకారాన్ని అంగీకరిస్తే, ఇక్కడ సావిత్రికి చెప్తున్నాడు, ఈ దివ్యస్వరం చెప్తూ ఉందన్నమాట. ఎందుకంటే సావిత్రి కూడా అవతారమే మరి. సావిత్రిని అవతారంగానే నువ్వు మనిషి అంధకారాన్ని అంగీకరిస్తూ అతనిలోకి కాంతిని తీసుకొని రావాలి. అతని దుఃఖాన్ని నువ్వు తీసుకొని అతనికి ఆనందాన్ని అందించాలి. ఇది మనకు మదర్ చేసింది. మన దుఃఖాన్ని మదర్ తీసుకొని మదర్ ఆనందాన్ని, మదర్ పొందిన శక్తిని మనకు అందించారు. ఆ రకంగా ఆ దుఃఖాన్ని నువ్వు తీసుకొని అతనికి ఆనందాన్ని అందించాలి. నీ పదార్థ శరీరంలో నీ స్వర్గజనిత అంతరాత్మ ఉంది. నీది పదార్థ శరీరం, కానీ లోపల ఏముంది? స్వర్గజనిత, స్వర్గం నుంచి వచ్చిన అంతరాత్మ నీలో ఉంది. దాన్ని అన్వేషించు అని చెప్పి ఆ స్వరము సావిత్రికి చెప్తుంది. సావిత్రి ఏం చేస్తుంది? దట్ సావిత్రి సర్జ్డ్ అవుట్ ఆఫ్ హర్ బాడీస్ వాల్. అంటే ఇప్పుడు సావిత్రి ఎలా టక్కున మరి అంతరాత్మలోకి అనగానే అంతరాత్మలోకి వెళ్ళిపోవచ్చా? దానికి చాలా ఉన్నాయి స్టెప్స్. మనం పదార్థం నుంచి, ప్రాణం నుంచి, మనసు నుంచి, ఇంకా పైకి హృదయం నుంచి రకంగా నెమ్మదిగా వెళ్ళే కొద్దీ అప్పుడు అంతరాత్మను ఎప్పుడో చేరుకుంటాం. అదే ఇప్పుడు సావిత్రి, అందుకే ఫస్ట్ సావిత్రి సర్జ్డ్ అవుట్ ఆఫ్ హర్ బాడీస్ వాల్, పదార్థాన్ని తీసుకుంది. అండ్ స్టూడ్ ఎ లిటిల్ స్పాన్ అవుట్ సైడ్ హర్ సెల్ఫ్ అండ్ లుక్డ్ ఇన్ టు హర్ సటిల్ బీయింగ్స్ డెప్త్స్ అండ్ ఇన్ ఇట్స్ హార్ట్ యాజ్ ఇన్ అ లోటస్ బడ్ divined her secret and mysterious soul. At the dim portal of the inner life that bars out from our depths the body's mind, and all that lives but by the body's breath, she knocked and pressed against the ebony gate. సావిత్రి తన శరీరంలో నుంచి బయటకు వచ్చింది. బయటకు వచ్చి తన నుండి బయటకు వచ్చి బయట నిలబడి తన సూక్ష్మ అస్తిత్వ లోతుల్లోకి చూసింది. తన లోతుల్లోకి, అస్తిత్వ లోతుల్లోకి చూసింది. అక్కడ అస్తిత్వ హృదయంలో తామర మొగ్గలాగా రహస్యంగా దాగి ఉన్న అంతరాత్మను చూసింది. ఆంతరిక జీవితపు అస్పష్ట ప్రవేశ ద్వారము మన భౌతిక మనసును, శ్వాసతో ఉన్న ప్రాణాన్ని మన నుండి వేరు చేస్తుంది. ఈ ప్రాణాన్ని, భౌతిక మనసును వేరు చేస్తుంది. ఈ ద్వారం వద్దకు చేరి దాన్ని గట్టిగా తోసింది. అక్కడ ఏదైతే, ఏ ద్వారం అయితే మన ఆంతరిక జీవితాన్ని వేరు చేస్తూ ఉందో ఆ ద్వారం దగ్గరికి చేరింది. ఆ ద్వారాన్ని, అక్కడ గేట్ ఉంది, దాన్ని గట్టిగా తోసింది సావిత్రి. ద లివింగ్ పోర్టల్ groaned with sullen hinge. Heavily reluctant, it complained inert. Against the tyranny of the spirit's touch, a formidable voice cried from within. ఒక వాయిస్ లోపల నుంచి వినిపించిందంట. Back, creature of earth, lest tortured and torn thou die. A dreadful murmur rose like a dim sea. The serpent of the threshold hissing rose, a fatal guardian hood with monstrous coils. The hounds of darkness growled with jaws agape, and wild beast roarings thrilled the blood with fear, and menace muttered in a dangerous tongue. అలా లోపలికి ప్రవేశించినప్పుడు సావిత్రి తన శరీర గోడ నుంచి బయటకు వచ్చి తన నుంచి బయట నిలబడి తన సూక్ష్మ అస్తిత్వ లోతుల్లోకి చూసింది. అక్కడ ఆ గేట్ ఉంది కదా, ఆ గేటును గట్టిగా తోసింది. సజీవంగా ఉండే ఆ ద్వారము కిర్రుమని చప్పుడు చేసింది. ఆ ద్వారము చప్పుడు చేసింది. ఆత్మస్పర్శను ఇది అంగీకరించదు. భౌతికం కదా, ఆమె ఏం చేసింది? ఇప్పుడు తన భౌతికంలోకి, తన ఫిజికల్లోకి ఎంటర్ అయింది. సో ఫిజికల్ ఎప్పుడు సోల్ని యాక్సెప్ట్ చేయదు, కాబట్టి చప్పుడు చేసింది. అది గట్టిగా వ్యతిరేకిస్తూ, అది ఆత్మస్పర్శకు వ్యతిరేకంగా జడత్వానికి కంప్లైంట్ చేసింది. ఇదేంటిది ఇలా వస్తుంది నాకు, ఇది ఆత్మస్పర్శను తీసుకొని వస్తుంది అని చెప్పి ఇనర్షియా ఉంటుంది కదా పదార్థానికి, ఆ ఇనర్షియాకు కంప్లైంట్ చేసింది. ఒక దృఢమైన స్వరము ఆ సావిత్రి అంతరం నుంచి, ఫిజికల్ నుంచి, ఇది ఫిజికల్ స్వరం, ఇది దివ్యస్వరం కాదు. ఇక్కడ మనకు క్లారిటీ ఉండాలి. ఇందాక వినిపించింది దివ్యస్వరం, ఇది ఇప్పుడు సావిత్రి లోపలికి వెళ్ళింది, అక్కడ ఫిజికల్ నుంచి స్వరం వచ్చింది. ఏ భూజీవి వెనక్కి వెళ్ళు, లేకపోతే నేను పెట్టే హింసకు మరణిస్తావు, వెనక్కి వెళ్ళు, నువ్వు భూజీవి, నువ్వు లేకపోతే నువ్వు లోపలికి ఇలా వచ్చావనుకో, నన్ను ఏమన్నా చేసావనుకో, నా జడత్వాన్ని నన్ను కదిలిచ్చావనుకో, నిన్ను కాటేస్తాను నేను, నువ్వు మరణిస్తావు అని చెప్పి చెప్పింది. ఒక భయంకర గొనుగుడు అస్పష్ట సంద్రంలాగా అలా పైకి లేచింది. అక్కడ గడప దగ్గర చుట్టలు చుట్టుకొని పడుకొని ఉన్న ఒక సర్పం, ఇప్పుడు అన్నట్టుగా సర్పెంట్, ఒక సర్పము బుసలు కొడుతూ పడగను పైకి లేపింది. అంధకారానికి చెందిన వేట కుక్కలు నోళ్లు తెరిచి భయంకరంగా అరిచాయి. ఇవన్నీ నిజంగా వేట కుక్కలు, నిజంగా సర్పము అని కాదు, ఇదంతా కూడా అక్కడున్న ఆ భావన అక్కడ జరిగిందనమాట.
ఆ సావిత్రికి లోపలికి వెళ్ళినప్పుడు ఎలాంటి భావన వచ్చింది అన్నది. ఆ వేట కుక్కలు నోళ్లు తెరిచి భయంకరంగా అరిచాయి. మరుగుజ్జు రూపాలు, ఇవన్నీ కూడా ఈ మరుగుజ్జు రూపాలు అర్థం పర్థం లేనివి అల్పజీవులు ఆమె చుట్టూ చేరి అరుస్తూ భయపెట్టాయి. అన్నీ భయపెడుతూ ఉన్నాయి సావిత్రిని. నువ్వు ఏం చేస్తున్నావు? నువ్వు భౌతికత అంటే మేము జడంగా ఉండాలని అనుకుంటున్నాను నేను. అలాంటి దాన్ని నువ్వు ఏదో ఆత్మస్పర్శను దీనికి అంతరాత్మస్పర్శను తీసుకొని వస్తే మేము కదులుతాం అనుకుంటున్నావా? నువ్వు వెనక్కి పోవాల్సిందే, నువ్వు సర్దుకోవాల్సిందే అని చెప్పేసి అరుస్తూ భయపెట్టాయి. అడవి జంతువుల గర్జన రక్తాన్ని భయంతో కంపింపజేసింది. ఒక ప్రమాదకర మాటతో అపాయము గుసగుసలాడింది. అక్కడ అపాయం ఉంది అని గుసగుసలు సావిత్రికి వినిపిస్తూ ఉన్నాయి. మనమైతే భయపడిపోతాం, కానీ సావిత్రి కదా. అన్షేకెన్, హర్ విల్ pressed on the rigid bars. The gate swung wide with a protesting jar. The opponent powers withdrew their dreadful guard. Her being entered into the inner worlds. In a narrow passage, the subconscious gate, she breathed with difficulty and pain and strove to find the inner self concealed in sense. Into a dense of a subtle matter packed, a cavity filled with a blind mass of power, an opposition of misleading gleams, a heavy barrier of unseeing sight, she forced her way through body to the soul. అని మన సావిత్రి సంకల్పం. మరి ఇంత నెగిటివ్ ఇవన్నీ కూడా వచ్చినా కూడా, ఎన్ని ఆటంకాలు వచ్చినా కూడా సావిత్రి సంకల్పం ఎలాంటిది? వజ్ర సంకల్పం. మరి దృఢ సంకల్పంతో జడంగా ఉన్న గేటును తోసింది సావిత్రి. తలుపు తెరుచుకుంది. ఒక్కసారి ఆ తలుపు తెరుచుకోగానే ఈ వ్యతిరేక శక్తులన్నీ కూడా ఏవేవైతే ఇప్పుడు మరుగుజ్జు రూపాలు, వేట కుక్కలు ఇవన్నీ కనిపిస్తూ ఉన్నాయో అరుచుకుంటూ, అవన్నీ కూడా ఒక్కసారిగా విరమించుకున్నాయి. అవన్నీ కూడా అంతవరకు కాపలా కాస్తూ ఉన్న సబ్కాన్షియంట్ నుంచి పక్కకు తప్పుకున్నాయి. అంతవరకు కాపలా కాస్తున్నాయి. సబ్కాన్షియంట్ మనది అధోచేతన అన్నది ఎలా అంటే ఒక నిధి అనుకోండి దాన్ని. ఆ నిధిని కాపలా కాస్తూ ఉంటాయి కదా పాములు, అవి మనకు కథల్లో చూస్తూ ఉంటాం. ఏదైనా నిధి ఉంటే బంగారము, ఆభరణాలు, ఇవన్నీ డబ్బులు అవన్నీ పెడితే దాని చుట్టూ పాములు కాపలా కాస్తూ ఉంటాయి. ఆ రకంగా మన సబ్కాన్షియంట్ అనేది ఒక నిధి అనుకుంటే దానికి ఇవన్నీ కూడా కాపలా కాస్తున్నాయి. అవన్నీ కూడా ఇవి మనం సినిమాల్లో చూస్తూ ఉంటాం, హీరోగా అవన్నీ దాటుకొని లోపలికి వెళ్ళిపోతూ ఉంటాడు. ఆ రకంగా ఇక్కడ సావిత్రి వాటన్నిటిని దాటుకొని లోపలికి వెళ్ళేపాటికి అవన్నీ కూడా విరమించుకున్నాయి. అప్పుడు సావిత్రి అస్తిత్వము అంతర ప్రపంచాల్లోకి ప్రవేశించింది. అక్కడ ఒక ఇరుకైన మార్గం ఉంది, అధోచేతన గేట్ ఉంది, సబ్కాన్షియస్ గేట్, మళ్ళీ ఇంకోటి ఉంది. సావిత్రి అతి కష్టంగా శ్వాస తీసుకుంది. శ్వాస కూడా చాలా కష్టంగా ఉంది, కానీ కష్టంగా శ్వాస తీసుకుంది. ఎంతో బాధతో శ్వాస తీసుకోవడానికి పోరాడింది. ఎంతో బాధగా ఉంది శ్వాస తీసుకోవాలంటే, కానీ పోరాడింది. ఇదంతా ఎందుకు చేస్తుందంటే ఇంద్రియాలలో ఉన్న అంతరాత్మను కనిపెట్టడానికి, మన ఇంద్రియాలలో ఉన్న ఆత్మను కనిపెట్టడానికి సావిత్రి ఇదంతా చేస్తుంది. ఇంకా పదార్థం లోపలికి ఆమె ప్రవేశిస్తున్న కొద్దీ అక్కడ ఒక చిన్న క్యావిటీ, చిన్న సందు కనిపించింది. అది మనల్ని తప్పుదారి పట్టించే వెలుగుల వ్యతిరేకత. ఆ సందు ఏంటంటే సన్నది మనల్ని తప్పుదారి పట్టించేది, మన దృష్టి చూడలేని ఆటంకం. చూడండి, మనం ఎంత ఉంది లోపల, మనకేదో పైకి కనిపించే ఒకటి రెండు ఆటంకాలు అనుకుంటాము. మన దృష్టికి కనిపించని ఆటంకాలు కూడా ఇన్ని ఉన్నాయంట. అయినా కూడా తనను తాను బలవంతంగా తోసుకుంటూ శరీరం గుండా అంతరాత్మ వైపు పయనించింది సావిత్రి. అలా తనను తాను తోసుకుంటూ శరీరం గుండా నెమ్మదిగా అంతరాత్మ వైపు పయనించింది. Across a perilous borderline she passed, where life dips into a subconscious dusk. Our struggles from matter into chaos of mind are swarm with elemental entities and fluttering shapes of vague, half-bodied thought and crude beginnings of inconscient force. At first, a difficult narrowness was there, a press of uncertain powers and drifting wills, for all was there, but nothing in its place. At times an opening came, a door was forced, she crossed through spaces of a secret self and trod in passages of inner time. సో అలా పదార్థపు దుర్భర అంచును దాటింది. పదార్థపు అంచును దాటితే ఏముంటుంది? ప్రాణం ఉంటుంది. ఇప్పుడు ఇవి ఎలా ఉంటాయంటే పదార్థము, ప్రాణము, మనస్సు, ఈ మూడు ఇందాక ప్రసాదరావు గారు చెప్పినట్టుగా ఒకదాంతో ఒకటి చిక్కుకొని ఉంటాయి. ఎందుకంటే పదార్థం నుంచి ప్రాణం వచ్చినా కూడా పదార్థంలో ప్రాణం కొంచెం ఉంటుంది, ఆ ప్రాణంలో పదార్థం ఉంటుంది. అలాగే ప్రాణం నుంచి మనసు వచ్చినా కూడా ఆ ప్రాణంలో మనసు ఉంటుంది, ఆ మనసులో కూడా మళ్ళీ ప్రాణం ఉంటుంది. ఇలాగ ఒకదానికి చిక్కుకొని ఉంటాయి అన్నమాట. ఈ రకంగా ఇప్పుడు పదార్థపు అంచును దాటింది.
అది దాటిన తర్వాత ఏముంది, అక్కడ ప్రాణం ఉంది. ప్రాణం ఉంది కానీ వెంటనే కదా, పదార్థం అయిపోగానే ప్రాణంలోకి ఎంటర్ అయ్యింది కాబట్టి ఆ ప్రాణం కూడా ఎలా ఉందంటే అచేతనలో ఉంది. ఇంకా ఈ పదార్థం పట్టు పూర్తిగా పోలేదు ప్రాణానికి, ఆ అచేతనలో ఇంకా ఉంది, అచేతనలో మునిగి ఉంది. పదార్థం నుంచి బయటపడి మనసులోకి పోవటానికని ప్రాణం సంఘర్షిస్తుంది, ఇలా పైకి పోవటానికని. కింద పదార్థం నుంచి పైకి వచ్చిన ప్రాణము అక్కడ నుంచి ఇంకొంచెం పైకి పైకి వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళాలి, మనసుకి వెళ్ళాలి. దానికి మనసుకి వెళ్ళడానికి, ఈ అచేతన నుంచి బయటకు వచ్చి మనసు సైడ్ వెళ్ళడానికని సంఘర్షిస్తూ ఉంది. ఇంకా ఇక్కడ ప్రాథమిక జీవులు, అస్పష్టంగా ఉన్న ఆలోచనల రూపాలు, నియంత్రించ శక్యం కాకుండా అనాగరిక ప్రారంభాలు, ఇవన్నీ కూడా ఉన్నాయి. మొదట అది చాలా ఇరుకుగా కనిపించింది. అనిర్దిష్ట శక్తులు, చలించే సంకల్పాలు ఆమెను ఒత్తిడి చేశాయి. తెలియని శక్తులు, సంకల్పాలు, నిశ్చలంగా ఉండని సంకల్పాలు, అనిశ్చలంగా ఉండే అటు ఇటు చంచలంగా ఉండే సంకల్పాలు ఆమెను ఒత్తిడి చేశాయి. అక్కడ అంతా ఉంది అక్కడ, కానీ ఏది ఉండవలసిన యథాస్థానంలో లేదు. కొంతసేపటికి ఒక ఓపెనింగ్, ఈ రకంగా ఆమె ప్రయాణం చేస్తూ ఉంటే కొంచెం సేపటికి ఒక ఓపెనింగ్ అనేది కనిపించింది. బలవంతంగా తలుపు నెట్టి లోపలికి ప్రవేశించింది. ఒక రహస్య ఆత్మ ప్రదేశాలను దాటుకుంటూ ఆంతరిక కాలపు దారుల్లోకి చేరింది. కింద నెమ్మదిగా ఇంకా లోపలికి ప్రవేశించింది. At last, she broke into a form of things, a start of finiteness, a world of sense, but all was still confused, nothing self-found. Soul was not there, but only cries of life. A thronged and clamorous air environed her. A horde of sounds defied significance. A dissonant clash of cries and contrary calls. A mob of visions broke across the sight. A jostled sequence lacking sense and soul. Feelings pushed through a packed and burdened heart. Each forced its separate inconsequent way, but cared for nothing but its ego drive. అంతా కూడా అహంకారమే తీసుకుంటూ ఉంది వీటన్నింటినీ. చివరకు విషయాలు ఇంతవరకు రూపాలు అంటూ లేవు, ఏవేవో పిచ్చి పిచ్చిగా కనిపిస్తూ ఉన్నాయి మనకు. సామాన్యంగా చూడండి, కళల్లో ఎట్లా ఉంటుంది, మనం ఎక్కువ కళల్లో డ్రీమ్స్లో సబ్కాన్షియస్లో ఉంటాం. అప్పుడు ఎట్లా ఉంటుంది మనకు కళల్లో, అసలు ఒక రూపం ఉండదు, ఏందో పిచ్చి పిచ్చిగా ఏవేవో కదులుతూ ఉంటాయి. దానికి మొహము జంతువు మొహం ఉంటుంది, కింద మనిషి రూపం ఉంటుంది, కదులుతూ ఉంటాయి, ఏమో చేస్తుంటాయి, అక్కడెక్కడో మనము ఉంటాము. ఈ రకంగా అసలు ఒక రూపము, ఒక పద్ధతి లేకుండా అనిర్దిష్టంగా అలాగే ఒక సంకల్పం లేకుండా చంచలంగా అటు ఇటు పరిగెత్తుతూ ఉంటాయి. అలాగా ఇక్కడ సావిత్రికి కూడా అదంతా దాటిపోయి విషయాలు రూపం తీసుకునే చోటుకు చేరేది. ఒక రూపం అంటూ వచ్చింది. ఇప్పుడు అవన్నీ పోయి, ఆ చంచలంగా ఉన్నవన్నీ పోయి ఓ రూపం అంటూ వచ్చింది. అంతా అది పరిమితత్వపు ప్రారంభం. ఈ గందరగోళం అంతా పోయింది, అస్పష్టత, ఈ గందరగోళం అంతా పోయి అక్కడ అది పరిమితత్వపు ప్రారంభం. అది లిమిటెడ్నెస్, అంటే మన ఇంద్రియ ప్రపంచం. అది అయినా అంతా కన్ఫ్యూజ్డ్గానే ఉంది. అక్కడ ఇంద్రియ ప్రపంచానికి, ఇంద్రియాల వరకు, సబ్కాన్షియస్ నుంచి ఇంద్రియాల వరకు. ఇంద్రియాలంటే కొంచెం జ్ఞానం కదా, సబ్కాన్షియస్ నుంచి పైకి వచ్చినాక ఇంద్రియాలేంటి, మన కళ్ళు ఏదో చూస్తాయి, చెవులు ఏదో వింటాయి, కొంచెం పని చేస్తాయి. కాబట్టి ఆ ఇంద్రియాల లెవెల్కు వచ్చింది. దేనికి కూడా అయినా కూడా అంత కన్ఫ్యూజ్డ్గానే ఉంది. అయినా ఒకదాంతో ఒకటి మింగిలైపోయి కన్ఫ్యూజ్డ్గానే ఉంది. దేనికి స్వంత ఎరుక లేదు, అక్కడ అంతరాత్మ లేదు. ఇంద్రియాల్లో కూడా అంతరాత్మ లేదు. జీవితం అరిచే అరుపులు మాత్రమే ఉన్నాయి. కొంచెం ఆ బార్డర్స్కి వచ్చింది కదా, జీవితం ప్రాణం బార్డర్కి వచ్చింది కాబట్టి జీవితం అరిచే అరుపులు మాత్రం అక్కడ వినిపిస్తూ ఉన్నాయి. ప్రాణ సంబంధ కేకలు కొంచెం ప్రాణంలోకి ఎంటర్ అయింది కాబట్టి, ఉద్వేగాలతో నిండిన వాయువు, ఇవన్నీ కూడా ఆమెను చుట్టుముట్టాయి. ప్రాముఖ్యత లేని శబ్దాలు, అంటే ఫలానా శబ్దం ఇది కుక్క అరుప లేక నక్క అరుప, కోడి కూతన, ఇవేమీ చెప్పలేము. అలాగా ఫలానా అని చెప్పలేని శబ్దాలు, ప్రాముఖ్యత లేని శబ్దాలు, ఆక్రందనలు, ఒకదానికొకటి విరుద్ధం చేసుకుంటూ ఆ పిలుపులు వినిపిస్తూ ఉన్నాయి. ఒక పద్ధతి లేకుండా ఉండే దృశ్యాలు, ఒక క్రమం లేని దృశ్యాలు కనిపించాయి. ఒక పద్ధతి, ఒక క్రమము లేకుండా ఉండే దృశ్యాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఇప్పుడు మన కళల్లో ఎలా ఉంటుందని చెప్పండి, అలాగే భారంగా ఉన్న హృదయం నుండి రకరకాల ఫీలింగ్స్ బలవంతంగా బయటికి వస్తున్నాయి. రకరకాల ఫీలింగ్స్ వస్తున్నాయి బయటికి. ప్రతిదీ ఒకదానితో ఒకటి సంబంధం లేకుండా స్వంతంగా ఉండాలనుకుంటుంది. ప్రతిదీ ఏమనుకుంటుందంటే నాకు ఐడెంటిటీ ఉండాలా అని అనుకుంటుంది. ఎందుకంటే ప్రతిదీ తన ఈగోతో ఉంది, అవి కూడా తన ఈగోతో ఉన్నాయి, ఆ ఈగో సెల్స్తో ఉన్నాయి అన్నమాట అది. కాబట్టి ఒకదాన్ని లెక్క చేయడం లేదు దేన్ని కూడా. ఈ శబ్దాలు, దృశ్యాలు, అనుభూతులు ఇవన్నీ కూడా
ఎలా ఉన్నాయంటే అహంకారాన్ని కేంద్రంగా చేసుకొని ఉన్నాయి. మన అహంకారాన్ని కేంద్రంగా చేసుకొని ఈ ఇవన్నీ ఉన్నాయి. మన ఈగో సెన్స్‌ని బట్టి ఇవన్నీ కూడా మనలో జరుగుతూ ఉంటాయి. ఇంకా ఇది ఇప్పటిదాకా ఈ రోజుకి ఇది కంప్లీట్ చేద్దామండి. ఏమంటే నెక్స్ట్ మళ్ళీ సావిత్రి లైఫ్ ప్రాణంలోకి ప్రవేశించేది, ఆ తర్వాత మైండ్‌లోకి ప్రవేశించేది. ఇదంతా కూడా మైండ్‌లో కూడా మనకు రీజనింగ్ మైండ్ ఇవన్నీ కూడా ఉంటుంది. అదంతా కూడా నెక్స్ట్ సెషన్‌లో చూస్తాం. ధన్యవాదాలు.